అండ్ గైస్ నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డేవిడ్ షిలో వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. చాలా డేంజరు. ఏంటంటే మా ఇంట్లో ఉండే స్టవ్ అయితే పేలింది. పెద్దగా అయితే పేలింది గైస్. ఆ కుక్కర్ సరిగ్గా క్లీన్ చేసి ఉండరు, చాలా పెద్దగా అయితే పేలింది. కాబట్టి మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. అదైతే గైస్ మీకైతే రికార్డ్ చేసి అయితే చూపిస్తున్నాను. అది గ్యాస్లా టాప్ అని పేలింది అని. అసలు ఆ కుక్కర్ స్టవ్ పైన ఉండే క్యాప్ ఎగిరి కిందకి సోఫా కిందకైతే వెళ్ళింది. అంత పడింది. మా అమ్మకి ఎట్ట ఏం కాలేదు, మా అమ్మ అక్కడే ఉంది. సో అండ్ గైస్, ఇదైతే మన వీడియో మీకైతే చూపిస్తాను ఇంకా ఎట్ట పేలింది ఏందని. మీరైతే ఈ తప్పు అయితే చేయకండి. కుక్కర్ మాత్రం నీట్గా అయితే క్లీన్ చేయండి ప్లీజ్. ఆ కుక్కర్ కాడ విజిల్ కాడ ఉండేది నీట్గా క్లీన్ చేయండి. క్లీన్ చేసే పెట్టండి, లేకపోతే ఆడ స్టక్ అయ్యి ఖచ్చితంగా పేలే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదా గైస్ స్టవ్ ఎట్ట పేలిందో. అందుకే జాగ్రత్తగా ఉండండి. గ్లాస్ చూడండి ఎట్ట పగిలిందో. కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. కుక్కర్ క్లీన్ చేసినప్పుడు మాత్రం నీట్గా అయితే క్లీన్ చేయండి. ట్యూబ్ లైట్ అయితే కింద అయితే పడిపోయింది, మొత్తం పైన వరకు వెళ్ళింది గైస్. మళ్ళీ కొత్త స్టవ్ అయితే కొనేసాం గైస్. చూడండి గైస్, 3 స్టవ్ అది. సో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటే అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.